కాళ్ళల్లో ఎలా లాగితే దాన్ని సయాటికా అంటాము. దాని ఈక్వివలెంట్ అనమాట. సిమిలర్‌గా మన చెయ్యి మొత్తం లాగటం, వేళ్ళ వరకు వెళ్ళటం, తిమ్మిరి రావటం, నొప్పి, మొద్దుబారటం అండ్ ఆల్సో చేతిలో వీక్‌నెస్ రావటం. ఇలాంటివి స్టెప్ బై స్టెప్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఇది రాడిక్యులర్ పెయిన్. ఇది సర్వికల్ స్పాండిలోసిస్ దాటి నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ పెయిన్స్ ఒస్తాయి. సో, మనం ప్రాపర్‌గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. మెడ నొప్పి ఉండగానే ఫస్ట్ పెయిన్ జనరేటర్ అంటే ఇది మజిల్ వల్ల వచ్చిందా, డిస్క్ ఆర్ నర్వ్ రిలేటెడ్ పెయిన్ అన్నది మనం ఫస్ట్ చూసుకోవాలి. అండ్ దేనివల్ల వచ్చింది, ఎయిదర్ లాంగ్గా సిట్టింగ్ పోస్చర్ బాగోకపోవటం వల్ల, లేదా పడుకున్నప్పుడు మన మెడకి సపోర్ట్ లేకపోవటం వల్ల, లేదా చాలా మందిలో మన ఎస్పెషల్లీ ఇండియన్స్లో హెడ్ నాడింగ్ అనేది చాలా రెగ్యులర్గా చూస్తాము. హెడ్ బాగా ఆడిస్తూ ఉంటారు, వాళ్ళలో కూడా తొందరగా సర్వికల్ స్పాండిలోసిస్ వస్తుంది. సో ఇలాంటి కండిషన్ మనం రూట్ కాజ్ అంటే మూల కారణం ఏంటో ఎతుక్కొని దాన్ని కొంచెం మనం తగ్గించుకుందాం అనుకోండి, సర్వికల్ స్పాండిలోసిస్ లెవెల్లోనే తగ్గిపోతుంది.